హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నానమ్మా. అంటే చాలామంది ఏంటంటే నీట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇక మాకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది, ఎంత ర్యాంక్ ఆల్రెడీ మీకు వచ్చింది, సో ఎలా ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక ఐడియా అయితే నేనైతే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు చూడండి 720. సో 720 అంటే అది కామన్, ఇంకా ప్రతి ఒక్కరికి మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. సో 720కి వచ్చేసరికి ఏంటంటే మీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు. రెండు ఇచ్చాను చూడండి. మీకు 2023కి 2024కి ఇస్తున్నాను. 700 వస్తే 20 మార్క్స్ డిఫరెన్స్ కానీ వస్తే 20 మార్క్స్ అర్థమవుతుందా? సో 20 మార్క్స్లో మీకు 2023లో 347 వచ్చాయి. 347 ర్యాంక్ అనమాట. కానీ ఇక్కడ 2024కి చూడండి, 20 మార్క్స్ డిఫరెన్స్కి ఎంత ఉందో చూడండి, 2000లోకి వెళ్ళిపోయింది. అక్కడ 300 ఎక్కడ, ఇక్కడ 1000 ఎక్కడ, అంటే కాంపిటీషన్ చూడండి నాన్న ఎలా ఉందనేది. సో ఒకసారి మీరు అంటే మీ కట్ ఆఫ్ని చూసుకొని మీరేంటంటే కొంచెం థింక్ చేస్తూ ఉంటారు. సో మా ర్యాంక్ ఎంత వచ్చింది, ఎంతవరకు వెళ్ళగలుగుతారని కొంచెం అయితే ఉంది, కాంపిటీషన్ అయితే ఉంది. కొంచెం కేర్ఫుల్గా మీ దగ్గర ఉన్న డేటా మొత్తము అప్లోడ్ చేసుకునేటప్పుడు మీ రిజర్వేషన్ కేటగిరీ అన్నీ కూడా ప్రాపర్గా అప్లోడ్ చేసుకోండి. సో లోకలా నాన్ లోకలా ఎగ్జాక్ట్గా నేను ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను, అది కూడా మీరు చెక్ చేసుకొని మీరు లోకల్కి వెళ్తారా నాన్ లోకల్కి వెళ్తారా దాన్ని బట్టి సర్టిఫికేట్స్ కూడా మీరు అప్లోడ్ చేసుకోండి. ఏ డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలనే వీడియో కూడా నేను పెట్టేస్తున్నాను, చూడండి. ఇప్పుడు చూడండి 20 మార్క్స్ డిఫరెన్స్ తోటి మీకు 300లో ఉన్నది 2023లో, ఇప్పుడు 2024లో 2000కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అగైన్ 680 అంటే అగైన్ 20 మార్క్స్ డిఫరెన్స్ అమ్మా. 20 మార్క్స్ డిఫరెన్స్ తోటి 2023లో మీకు 1742 ఉంటే 2024కి చూడండి 8000. అక్కడ 1700 అంటే 1742 ర్యాంక్ ఉంటే ఇప్పుడేమైంది మీకు 8000లోకి వెళ్ళింది. చూడండి నాన్న, అంటే వేరియేషన్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కాంపిటీషన్. నెక్స్ట్ 660 స్కోర్ వచ్చిన వాళ్ళకి 2023లో 4857 ఉంటే ఇప్పుడు 2024కి వచ్చేసరికి 2000 చూడండి 21,825. డిఫరెన్సెస్ చూడండి అసలు ఎంత డిఫరెన్స్ ఉందో, 60,968 డిఫరెన్స్ ఉంది. సో అలా మీరు మొత్తము చూసుకోండి. 20 మార్క్స్ డిఫరెన్స్ తోటి మీకు ఇలా ఉంది చూడండి. 560కి, అలాగే 660కి, 640కి, 620కి డిఫరెన్సెస్ చూడండి. కాంపిటీషన్ అయితే ఉందమ్మా. సో కానీ మీరు అప్లోడ్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా అప్లోడ్ చేసుకోండి. మీకు ఈ డేటా అనేది అంటే మీ దగ్గరకు వచ్చి ఉంటుందో లేదో నాకైతే తెలీదు. సో మ్యాక్సిమం నా దగ్గరకు అయితే వచ్చిన డేటాని మాత్రం నేను మీకైతే పంపిస్తున్నాను. అంటే ఇది ఇవ్వడానికి రీజన్ ఏంటంటే నాన్న, మీరు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీకు తెలియడం కోసం నేను ఈ డేటా అయితే మీ దగ్గరికి ఇస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అంటే మనం ఏ కాలేజెస్లో పెట్టుకోవాలి, ఎంత ర్యాంక్ వచ్చింది, ర్యాంక్కి తగ్గట్టు ఏ కోర్సెస్ మనం చూస్ చేసుకోవాలి, సో మీ కేటగిరీ ఏంటి అవన్నీ మీకు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. దానికోసమే అయితే నేనైతే అంత సింపుల్గా అయితే ఉండదు అని అయితే నేనైతే అనుకుంటున్నాను మ్యాక్సిమం. సో ఆల్రెడీ నేను కట్ ఆఫ్ కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇంకా వచ్చేసిన డేటా కోసం నేనైతే మీకు చూడండి. ఇప్పుడు 120 మార్క్స్ వస్తే వాళ్ళకి ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి. ర్యాంక్ అనేది మనం చెప్పలేకపోతున్నాం, అర్థమవుతుందా? సో ఇది మీకు ఇన్ఫర్మేషన్ అన్న డేటా అనేది డిఫరెన్స్ అనేది ఎలా ఉందనేది ఒకసారి దాన్ని బట్టి చెక్ చేసుకొని మీరు ఏ కోర్స్ చూస్ చేసుకోవాలో చూసుకున్నాను. ఓకేనా? సో ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. రెజ్యూమ్ అని కొట్టాలా?